వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంద్యాల గండ్ల రిజర్వాయర్ గేట్లను తెరిచారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని, నీరు ఉండదు అని, ప్రజలకు రైతులకు అన్ని కష్టాలు అని అబద్ధపు మాటలు పలికిన ప్రతి ఒక్కరికి ఈ రోజు గుణపాఠం చెప్పినట్లయిందన్నారు అఖిలప్రియ. సీఎం చంద్రబాబు నాయుడు మొన్న జలహారతి ఇచ్చి రైతులందరికీ నీరు అందేలాగా చేశారు అని, అది కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగా కావచ్చు, రైతులు ఇబ్బంది పడకుండా నీటిని అందిస్తాము అని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా మీ అందరికీ నీటిని అందించారు అని గుర్తు చేశారు ఆమె. చివరి ఆయకట్టు వరకు నీటిని తీసుకుపోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు తమకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు ఆమె. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకున్నారే తప్ప రైతులకు దగ్గరుండి నీరు అందించాలి అన్న ఆలోచన చేయలేదు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రైతులకు నీరు అందించి ప్రతి ఒక్క ఊరిలో నీరు సక్రమంగా వెళ్లేలాగా చూసుకోవాలి అని అధికారులకు చెప్పారని అన్నారు. గన్లర్ ద్వారా ప్రతి ఊరికి నీటిని అందించాలి అని, చాలా ఊర్లలో పిల్ల కాలువలు లేని ఊర్లకు కూడా త్వరగా పిల్ల కాలువలు నిర్మించాలి అని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఆమె. త్వరలోనే ప్రతి ఒక్క ఊరికి గన్లెట్ ద్వారా వాటర్ రావడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గన్లెట్ రిజర్వాయర్ ద్వారా చుట్టుపక్కల 8 చెరువులకు నీరు అందుతుందన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గన్లెట్ రిజర్వాయర్ ప్రస్తుత కెపాసిటీ 0.3 ఉందని, గతంలో ఆళ్లగడ్డకు నీటి సమస్య ఉన్నప్పుడు సరిపోలేదు అని నేను కూడా అడగడం జరిగింది అని, ప్రస్తుతం 0.3 కెపాసిటీని 0.8 కు తీసుకురావాలి అని అధికారులు సూచించారు అని, ఈ విషయాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆళ్లగడ్డ ప్రజలకు నీటి సమస్య అనేది లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. हमरो को सेल दे ना ना मो ना साइड ना ओम श्री महागणाधिपतये नमः ओम पुराणां गणपति श्री महागणपतये नमः देवी सरस्वती वादेवी भागवती दीनांच्योतो श्री महासरस्वती नमः ओम देवी माधवजनन्त देवात्मां स्वरूपात् स्थानो मन्त्रेषु गृहानाधिनुपास्मान् सदैतो तदेव तदेव तारापदं चन्द्रपदं यदेव विद्यापदं दैवोपदं तदेव तस्तीव देवेन्द्रिकं स्मरामि ध्रुवं देवो राजा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्च ईश्वरात् संधारयतां ध्रुवं ब्रह्मोत्तमस्वतिष्ठितो आज्ञानाय भगवाय स्वाहाय स्वाहाय स्वाहा गोविन्दाय नमः कृष्णाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः लक्ष्मणाय नमः वीरनागिरिदिनाय सद्गुम्बानां श्रीमत्तये विजयाय दौरते पर्याप्तं धर्मार्थं इष्टकाम्यार्थं जनगणपोत्साहनं कलशोप्रस्थनिधाय कलशिष्टं देवकण्ठः मूले तत्र ब्रह्मा प्रणाचित उक्षतवसागरः सर्वे सप्तदेवावरा ऋग्वेदो वेदस्सां वेदोवर्णः अङ्गैश्च सहितः सर्वे कलशां समाश्रयेर्य निदानं
श्री महागौरी देवता अनेति एकदा ब्रह्मण भवति एकदेव जमानाय तेजो ददाति साम्राज्यं बोधं स्वराज्यं वैराज्यं परमे राज्यं महाराज्यमाच्यसाहिने नमो गंगे चमुनी सेवा गोदावरी सरस्वती नर्मदे कावेरी जलस्मिन् सन्निधिं कुरु ओम देवीं राजमजनीं तदेवास्तं सुप्रतिष्ठितमस्तु ओके मैडम प्रेसिडेंट मैडम शुभमुहूर्तमस्तु सुप्रतिष्ठितमः मुनयो वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयः देवानां देवानां कवयः कवयः पार्थिवाः రోజు గేట్లు ఎత్తడం వల్ల ఈ ప్రాంతంలో తెలుగు గంగ అంటే మామూలుగా గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మాకు గన్లేరులో నీళ్ళు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్క గ్రామంకి నీళ్ళు అందజేయడానికి ఇబ్బంది కలుగుతుంది, పిల్ల కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గతంలో కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఈ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని ఎస్టిమేషన్స్ వేయమని మాకు కూడా చెప్పినారు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ప్రతి ఒక్క గ్రామంకి కూడా గన్లేరు నుంచి తెలుగు గంగ నీళ్లు ప్రతి ఒక్కరికి అందజేసేలాగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే గేట్లు మనం షట్టర్లు ఎత్తినామో దీని ద్వారా మరి దాదాపుగా 8 చెరువులు మనము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 8 చెరువులు నింపుకోవాలనుకుంటుంది. తెలుగు గంగ ఆయకట్టు ఇప్పుడు ప్రస్తుతానికి 68,000 ఎకరాలకి నీళ్లు అందజేయడం జరుగుతుంది. కానీ ఇందాక అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది, ఆయకట్టు తెలుగు గంగ కింద మనం ఆయకట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల దూర ప్రాంతంలో ఉన్న మరి రైతులకి నీళ్ళు అందజేయకపోవడం వల్ల కూడా మనకి ఈ సమస్య ఉంది తెలుగు గంగ అని చెప్పి కూడా మరి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు గన్లేరు కెపాసిటీ వచ్చేసి 0.3 కెపాసిటీ. ఈ 0.3 కెపాసిటీ కూడా మరి ఆలగడ్డ టౌన్కి తాగడానికి సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు కూడా గతంలో కూడా నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా 40 కోట్లకి ఎస్టిమేషన్స్ వేసి మరి గన్లేరు 0.3 నుంచి 0.8కి కెపాసిటీ పెంచాలని చెప్పి అధికారులు కూడా ఎస్టిమేషన్స్ పంపించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి కెపాసిటీ పెంచే బాధ్యతలు కూడా తీసుకొని తెలుగు గంగ కింద ఉన్న ఆయకట్టుని రైతుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కేసీ కెనాల్ కావచ్చు తెలుగు ఆ సమస్య రైతులు పడే ఇబ్బందులు అన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకందరికీ కూడా మరోసారి భరోసా ఇస్తూ మంచి రోజులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, మేమందరం వచ్చినాం. మేము మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడమే కాకుండా ఏ సమయంలో సమస్య వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, మేము మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడమే కాకుండా ఏ సమయంలో సమస్య వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకా చాలా రాబోతున్నాయి, మీరందరూ కూడా చూడబోతున్నారు. గతంలో ఇరిగేషన్ అంటే సాగునీటి సమస్య అంటే అది తీర్చడానికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఓపిక లేదు, మంత్రులకి అవగాహన లేదు, ముఖ్యమంత్రి ఎవరికి కనపడేవాడు కాదు. గతంలో ఆ సమస్య రైతులు పడే ఇబ్బందులు అన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకందరికీ కూడా మరోసారి భరోసా ఇస్తూ మంచి రోజులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, మేమందరం వచ్చినాం. మేము మిమ్మల్ని
బాధ్యతగా చూసుకోవడమే కాకుండా ఏ సమయంలో సమస్య వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకా చాలా రాబోతున్నాయి, మీరు అందరూ కూడా చూడబోతున్నారు. గతంలో ఇరిగేషన్ అంటే సాగునీటి సమస్య అంటే అది తీర్చడానికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఓపిక లేదు, మంత్రులకి అవగాహన లేదు, ముఖ్యమంత్రి ఎవరికి కనపడేవాడు కాదు గతంలో.